హాయ్ అండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చక్కగా జరిగాయన్నమాట. చూస్తున్నారు కదండి, పిల్లలందరూ చక్కగా గోపిక అలాగే కృష్ణుడి వేషాలలో వచ్చారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇంకా తక్కువ మంది వేసుకొని వచ్చారనమాట. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు గ్రౌండ్ పట్టకుండా వచ్చేసారనమాట. ఈ ఇయర్ ఇంకా కొంచెం తక్కువ మంది వచ్చారు. రీజన్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ లాస్ట్ డే వరకు మనకు ఎగ్జామ్స్ జరిగాయన్నమాట. 14th వరకు ఎగ్జామ్స్ ఉండే. సో 14th ఈవినింగ్ మనము కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట ఇక్కడ. సో ఎవరైతే లంచ్కి ఇంటికి వెళ్తారో సో ఆ పిల్లలు మాత్రమే రెడీ అయ్యి వచ్చేసారు. మామూలుగా టైం ఉండింటే అర్లీ మార్నింగే పిల్లలు రెడీ అయిపోయి వచ్చేసేవాళ్ళు అనమాట. ఎగ్జామ్స్ టైమ్స్ కొంచెం తక్కువ వచ్చారు, కానీ ఇంతమంది కూడా వేసుకొని రావడం అయితే మాకు హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా చక్కగా కృష్ణుడు అలాగే గోపిక గెటప్లో వచ్చి చక్కగా ఇక్కడ పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ చూసారు, అక్కడైతే ఉట్టి కట్టారనమాట. అది కొంచెం ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్ అంటే కొంచెం మాకు పీటీ సార్లో చాలా హెల్ప్ చేస్తారనమాట. అక్కడ చూసారా చక్కగా ఉట్టి కట్టారు. అలాగే ఇక్కడ పిల్లలు అంటే క్లాస్ వైజ్ ఉన్నారనమాట. పిల్లలు ప్రతి ఒక్క గ్రూప్లోనూ టీచర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చక్కగా వాళ్ళు డ్యాన్స్ వేయడానికి హెల్ప్ చేస్తారనమాట. చూస్తే ప్రతి ఒక్క గ్రూప్లోనూ టీచర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క టీచర్ పిల్లలకి హెల్ప్ చేస్తూ అలాగే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చక్కగా టీచర్స్ కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఉట్టి కొడుతున్నారు పిల్లలు అయితే. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ వచ్చే కృష్ణుడితో ఉట్టి కొట్టిస్తారనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఏమంటే బై మిస్టేక్ ఒక అబ్బాయి ప్లాస్టిక్ స్టిక్ ఇస్తారు, కానీ ఇక్కడ ఒక అబ్బాయికి బై మిస్టేక్ అతని చేతిలో ఉన్న వుడెన్ స్టిక్తోనే కొట్టేశాడనమాట. సో అది మా మిడిల్లోనే అయిపోయింది. పిల్లలు అయితే బాగా చక్కగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా పేరెంట్ హెల్ప్ లేనిదే టీచర్స్ ఏం చేయలేరండి. పేరెంట్ హెల్ప్ చేసి ఇలా చక్కగా పిల్లల్ని రెడీ చేయకపోతే స్కూల్లో ఎటువంటిది పని మేము చేయలేం కదా. ఫస్ట్ పేరెంట్స్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయిపోయినాయి.